హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇవాళ చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మేజర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అదేంటంటే ఓపెన్ ప్లాట్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ల్యాండ్ కానివ్వండి, ఏదన్నా సరే ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవాలి, అండ్ ఆ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా క్లియర్ ఉన్నాయా లేదా అన్నది మనకు ఎలా తెలవాలి, ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక్క పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే, మనము రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ అనమాట. నాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఉండాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, లేదా నాకంటూ ఒక అసెట్ అనేది ఉండాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ చేస్తారు. సో అలాంటి ఒక డ్రీమ్ని అండ్ చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా తక్కువ సార్లు ఏదైనా కొంటున్నారు అంటే అది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు ఈ జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, ఓపెన్ ప్లాట్ కొన్నా, ఏది కొన్నా కూడా లింక్ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్. లింక్ డాక్యుమెంట్ అంటే ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి వచ్చింది, ఈ లింక్స్ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఓనర్కి లాస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి 30-40 ఇయర్స్ నుంచి ఎన్ని చేతులు మారొచ్చింది అన్నది మనకి లింక్ డాక్యుమెంట్లో వాళ్ళ డీటెయిల్స్ అని ఉంటాయి. ఈసీలో కూడా డాక్యుమెంట్లో తెలిసిపోతుంది మనకి. ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఈ రెండు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక ఆర్ఓఆర్ కానీ మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే, ధరణి పోర్టల్లో ఏదైతే ఉందో వాళ్ళ పాస్బుక్ సంబంధించినవి కానీ, వాళ్ళు ప్రీవియస్గా మీద ల్యాండ్ రికార్డ్స్ కానీ అందులో ఉన్నాయా లేదా అన్న చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం లేఅవుట్లోకి వస్తే ఏమవుతుందంటే, ఐదర్ హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవ్డ్ ఉందా లేదా అన్న చెక్ చేసుకోవాలి. అది ఎట్లా ఉంటుందంటే, మనకి వాళ్ళకి సంబంధించిన అప్రూవల్ కాపీస్ ఉంటాయి. అంటే హెచ్ఎండిఏకి అప్లికేషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా హెచ్ఎండిఏలో ఎన్ని ఎకరాలకి వీళ్ళు అప్లికేషన్ పెట్టారు, పార్క్ ఏరియా ఎంత ఉంది, ఓపెన్ ప్లేస్ ఎంత ఉంది, దీని తర్వాత వచ్చేసి దీంట్లో మనకి రోడ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకి ఇంకా సోషల్ ఇన్ఫ్రా కోసం ఏమైనా ప్రాపర్టీ ఏమైనా ల్యాండ్ వదిలిరా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏం చూడాలంటే, మనము ఇప్పుడు వీళ్ళు ఏవేవైతే కమిట్మెంట్ ఇస్తున్నారో, ఏవైతే చెప్పిన డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నారా లేదా, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్కి వాళ్ళు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్న చూడాలి. కొందరు ఏంటంటే బ్రోచర్లలో రంగు డంగు ఉంటుంది కానీ లోపలైతే ఏముండదు. కాబట్టి వాళ్ళు ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో అప్రూవల్స్ ప్రకారమే రోడ్లు వదలడం కానీ, ప్లాటింగ్ సైజులు చేయడం కానీ, పార్కులు కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానివ్వండి, ఇంకా కొందరు ఏంటంటే క్లబ్ హౌస్ కానీ, క్లబ్ మెంబర్షిప్లు కానీ కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే, రెరా అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు. సో రెరా అప్రూవ్డ్ ఉందా లేదా, ఏ సర్వే నంబర్లో ఉంది, ఓకే, దీంట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి టోటల్గా, సో ఏ కంపెనీ నుంచి లేదా ఏ డెవలపర్ నుంచి లేదా వెంచర్ పేరు ఏముంది, ప్రతిదీ దాంట్లో క్లియర్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చెక్ చేసుకోవాలంటే, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రెరా సర్టిఫికేట్, అదేవిధంగా హెచ్ఎండిఏలో ఏదైతే అప్రూవల్స్ వచ్చినాయో, ప్రొసీడింగ్ కాపీస్ ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్న చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ ఈసీ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ, ఈ డాక్యుమెంట్స్ కొన్ని ప్రాపర్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, లైవ్లో ఫిజికల్లీ వెళ్ళి మనం సైట్ చూడాలి. సైట్ చూడకుండా డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు ఫిజికల్లీ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇంకో కొన్ని విషయాలు తెలుస్తాయి. చుట్టుపక్కల ఏమైనా నాలాలు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, దీని తర్వాత దీని చుట్టుపక్కల ఏమైనా మనకి పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు కానీ, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కానీ, లేదా ఏదైనా డంపింగ్ యార్డ్ లాంటిది ఏమైనా ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొనేటప్పుడు ఎంత ఇంపార్టెంటో, రేపు రీసేల్ చేయాలన్నా లేదా దాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఏంటంటే, ఒకవేళ మనం అప్రూవ్డ్ లేఅవుట్లో కొంటే మనకి నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే అప్రూవ్డ్ ఉందంటే ఖచ్చితంగా నాలా అప్రూవ్డ్ ఉంటుంది, నాలా నుంచి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ నాలా అనేది ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. అంటే ఇది వ్యవసాయానికి కాకుండా ఈ భూమిని ఐదర్ కమర్షియల్గా కావచ్చు, రెసిడెన్షియల్గా కావచ్చు, డెవలప్ చేయడానికి వేరే రకంగా యూజ్ చేయడం కోసం ఈ ఏదైతే మనకి నాలా కన్వర్షన్ అనేది ఉంటుంది. కాబట్టి నాలా కన్వర్షన్ అయిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము ఎవరి దగ్గర అయితే డెవలపర్ దగ్గర ఉంటున్నామో ఆ డెవలపర్ రికార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి మార్కెట్లో క్రెడిబిలిటీ ఉందా లేదా, వాళ్ళకి మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉందా లేదా, మంచి పేరు ఉందా లేదా, వీళ్ళ దగ్గర కొంటున్నాం బాగానే ఉంది, రేపు రీసేల్ చేయాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందన్న చూసుకోవాలి. అదే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇక్కడ ఏం చూడాలంటే, మనం ముఖ్యంగా చూడాల్సింది హద్దులు చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఒక ఫెన్సింగ్ వేసుకుంటే ఇంకా బెటర్. సో హద్దులు ఇంపార్టెంట్, ఆ ఫెన్సింగ్ వేసుకోవడం కానీ, ప్రీకాస్ట్ వాల్ కానీ పెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసిందంటే రోడ్స్,
తర్వాత వచ్చేసి అక్కడ దాకా వెళ్ళడానికి ఏవైతే మనకి పిల్లబాటలు ఉన్నాయా లేదా గవర్నమెంట్ సంబంధించిన రోడ్స్ ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఇవి చూసుకోవడం తర్వాతనే మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. ఒక్కటి ఏంటంటే చాలా మంది కస్టమర్స్, చాలా మంది బయర్స్ కొంచెం మిస్టేక్ ఏం చేస్తారంటే ప్రైస్ తక్కువ వస్తుంది కదా, అక్కడ మంచి తక్కువలో ఉంది కదా అని పోతారు. తక్కువలో వస్తుంది ఒక్కటే చూడొద్దు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోవద్దు. మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, మనం ఎందుకోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ, లేదా ఎందుకోసం ఈ ప్రాపర్టీ కొంటున్నాం అన్న చూసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి మనం కనుక అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు తీసుకుంటే కనుక ఇక్కడ కూడా మనం ఏం చూడాలంటే మనకి ఆక్యుపేషన్ సర్టిఫికేషన్ ఉందా లేదా, మున్సిపల్ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ అప్రూవ్డ్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సేమ్ హెచ్ఎండిఏ కావచ్చు లేదా జిహెచ్ఎంసీలో ఉంటే జిహెచ్ఎంసీ లిమిట్లో సంబంధించిన అప్రూవల్స్, రెరా అప్రూవల్ కంపల్సరీ ఉండాలి. ఇవి చూసుకున్న తర్వాత మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, సో అక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు, సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్పే రేట్కి సరౌండింగ్ రేట్కి మనం ఒకసారి కంపేర్ చేసినా కూడా మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఈ ఛార్జ్ పెడుతున్నారంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటితో వీటికి ఉన్న అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చెక్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఏంటంటే ఒకవేళ మనం ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళేటప్పుడైనా సరే ఇక్కడ కూడా మనం ఏం చూసుకోవాలంటే ఒకటి ఏంటంటే ఎలాంటి కమ్యూనిటీలో ఉంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే 3 floors ఉంది, చాలా తక్కువలో వచ్చేస్తుంది, G+2 ఉంది, చాలా తక్కువలో వస్తుంది అనుకుంటారు. ఏ ఏరియాలో పోయి ఉంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ మనం, ఎందుకంటే లొకాలిటీ మ్యాటర్స్ అ లాట్. లొకేషన్ 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 ఎప్పుడైనా సరే. సో రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే మేజర్ రోల్ ప్లే చేసేది లొకేషనే. ఒక ఏరియా, ఒక ప్రాపర్టీకి మంచి అష్యూర్డ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, గ్యారంటీగా రిటర్న్స్ ఎప్పుడు వస్తుంది, అక్కడ ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు. అండ్ మనం ఈరోజు రేపటి రోజు అమ్మాలనుకున్నా కూడా ఏ కేటగిరీ పీపుల్ వచ్చి కొంటారు ఇక్కడ, ఎల్ఐజీ వాళ్ళు వస్తారా, ఎంఐజీ వాళ్ళు వచ్చారా, హెచ్ఐజీ వస్తారా, అంటే లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు వస్తారా, మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు వస్తారా, హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వాళ్ళు వస్తారా అన్న చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండాలన్నా కూడా రేపటి రోజు ఇక్కడ ఎలాంటి కమ్యూనిటీ ఫాలో అవుతుంది, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్న చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా లైక్ మైండెడ్ పీపుల్తో ఉంటేనే మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి, మనం కూడా మెంటల్లీ ఫ్రీ ఉండొచ్చు. లేదంటే ఏంటంటే మా పిల్లలు ఎక్కడ వేరే వేరే పిచ్చి పిచ్చి అలవాట్లు అయితేవో, ఇక్కడ ఉంటే ఈ కాలనీలు ఎప్పుడు గొడవలు పంచాయతీలు కొట్లాటలు అయితేమో, ఇలాంటి భయాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక రైట్ లొకేషన్ని చూసుకోవడం, ఒక రైట్ బిల్డర్ని, ఒక రైట్ డెవలపర్ని చూసుకోవడం, తర్వాత వచ్చేసి లీగల్గా క్లియర్ వెరిఫికేషన్ చేసుకోవడం, అన్నీ మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే నా పర్సనల్ సజెషన్ ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా, ఒక వెల్ విషర్ లాగా ఏంటంటే గో ఫర్ ఏ ప్రొఫెషనల్ అడ్వైస్. మాలాగా రియల్ ఎస్టేట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు. లేదా మమ్మల్ని కన్సల్ట్ అయితే మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ఎక్కడ తీసుకుంటే మనకి షార్ట్ టర్మ్లో, మిడ్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ వస్తాయని చూసుకొని దాన్ని బేసిస్కొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇంకా నాలెడ్జ్ కావాలి, రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, లేదా రియల్ ఎస్టేట్లో మీరు గ్రోత్ అవ్వాలి, రియల్ ఎస్టేట్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. మేము మా టీం మీకు దగ్గర నుండి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.